ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రంలో 14 నెలలు సరైన ఆహారం లేకుండా ఒక వ్యక్తి సర్వైవ్ అయ్యాడు. ఈ వ్యక్తి పేరు జోస్ సల్వాడోర్. ఇతను 14 నెలల పాటు పెసిఫిక్ ఓషన్లో మరణంతో తలపడి గెలిచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతను ఒక ఫిషర్‌మ్యాన్. 2012 నవంబర్ 17న తన స్నేహితుడితో కలిసి సముద్రంలోకి చేపలు పట్టడం కోసం వెళ్ళాడు. కానీ అక్కడ ఒక పెద్ద తుఫాన్ రావడం వల్ల అక్కడి నుంచి వెనక్కి వచ్చే సమయంలో ఒక పెద్ద అల వాళ్ళని వెనక్కి తోసేసింది. అలా వాళ్ళు వాళ్ళ లొకేషన్ నుంచి 400 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి తినడానికి సరైన తిండి కూడా లేదు. అలాంటి సమయంలో వాళ్ళు చేపలు, తాబేళ్లను తిని బతికారు. సముద్రం నీరు తాగితే చచ్చిపోతామని తెలిసి వర్షపు నీరును ఒక బాటిల్లో పట్టుకొని దాన్నే తాగేవాళ్ళు. ఆ మెంటల్ టార్చర్ ని తట్టుకోలేక సరిగ్గా 6 నెలల తర్వాత తన స్నేహితుడు సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దాదాపు 14 నెలల తర్వాత జోస్ కి ఎబోన్ ఎటాల్ అనే ఒక ఐలాండ్ కనిపిస్తుంది. ఆ ఐలాండ్ లో ఒక ఇండ్లు కూడా కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న మనుషుల సహాయంతో తన ఊరికి వచ్చేస్తారు. జోస్ తన ఊరికి వచ్చిన వెంటనే తన స్నేహితుడి యొక్క బంధువులు తన స్నేహితుణ్ణి తనే చంపేసి తినేసి ఉంటాడని తన మీద కోర్టులో కేసు వేస్తారు. అలా జోస్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొన్ని ఏళ్ల తర్వాత జోస్ కి బెయిల్ రావడం వల్ల తను బయటికి వచ్చేస్తాడు.